హలో అండి. బుజ్జీస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మనం స్పైసీగా మసాలా రుచితో ఓ మంచి డెలీషియస్ రెసిపీని చూసేద్దామా? అదేనండి సోయా చంక్స్ మసాలా కర్రీ. సోయా చంక్స్‌ని మీల్ మేకర్ అని కూడా అంటారు. ఈ కర్రీ చపాతీ, రోటీ, పుల్కా, బగారా రైస్ లాంటి వాటికి బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు మనం సోయా చంక్స్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇందుకోసం నేను 1 కప్ సోయా చంక్స్‌ని తీసుకుంటున్నా. అలాగే 1 కప్ క్యాప్సికమ్ కూడా తీసుకుంటున్నా. ఇది ఆప్షనల్ అండి. 1 స్పూన్ హోమ్‌మేడ్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ తీసుకున్నాను. మసాలా పేస్ట్ తయారు చేసుకోవడానికి ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, 7-8 లవంగాలు, 2 పచ్చ ఇలాచి, 2 నల్ల ఇలాచి, హాఫ్ స్పూన్ మిరియాలు, ఓ 4 గ్రీన్ చిల్లీ, ఒక 10 జీడిపప్పు పలుకులు, కొద్దిగా ఎండు కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉన్న చెక్కుని తీసేశానండి. ఓ 10-12 వెల్లుల్లి రెబ్బలు, కాస్త అల్లం, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 కప్ ఆనియన్స్ని తీసుకోవాలి. వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు సోయా చంక్స్ని తీసుకొని మరుగుతున్న వాటర్లో వేసి స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు ఉంచి తర్వాత సోయా చంక్స్ నుండి వాటర్ని పిండేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్లో 2 మినిట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ షాజీరా వేసి ఇవి కాస్త వేగాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టుని వేసి ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసి అన్నీ బాగా కలిసేలా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసి 2 మినిట్స్ వేయించాక గరం మసాలా పొడి, టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసి మసాలా మొత్తం ఓసారి కలిపి అందులో కాస్త కరివేపాకు, 1 స్పూన్ పసుపు వేసి మసాలా మొత్తం బాగా వేగాక ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు ఇప్పుడు పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ను కూడా ఇందులో వేసి మొత్తం కలిసాక ఇందులో పావు కప్పు పెరుగు వేసి 1 మినిట్ వేయించాక చూస్తే సోయా చంక్స్కి మసాలా పెరుగు బాగా పట్టి మంచి అరోమా వస్తూ ఉంటుందండి. ఈ టైంలో మనం 1/2 లీటర్ వాటర్ తీసుకొని ఇందులో వేయాలి. వాటర్ మొత్తం కలిసేలా ఓసారి కలిపి 4 to 5 మినిట్స్ ఉడికిన తర్వాత 1 స్పూన్ ఆయిల్లో క్యాప్సికమ్ ముక్కలని 1 మినిట్ వేయించి ఉడుకుతున్న కర్రీలో ఓ 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. కర్రీని దించే ముందు కాస్త కొత్తిమీర, కొద్దిగా కసూరి మేతి వేసి కర్రీ చిక్కబడేలా ఒక 1/2 మినిట్ ఉడికించి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ సోయా చంక్స్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని మీ గోల్డెన్ హ్యాండ్స్తో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్.